ఇవాళ పాకిస్తాన్ అనేది ఒక టూల్ అయిపోయింది ఏషియాలో ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయనీకి. ఒకసారి వాడు కభీ ఖుషి కభీ గమ్, చైనాతో చేతులు కలుపుతాడు, అమెరికాను మూతి మీద అంటాడు, అమెరికాతో చేతులు కలుపుతాడు, చైనాను మూతి మీద అంటాడు. ఈ పాకిస్తాన్ ఏదైతే గ్లోబల్ బెగ్గింగ్ బౌల్ ఉందో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏడీబీ బ్యాంక్ ఇన్ని పైసలు ఇచ్చింది, ఇన్ని ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ మనం చూసినాము. ఇంట్లో ఏమైనా అకౌంటబిలిటీ మీకు కనిపించిందా? ఇంట్లో మీకు ఏమైనా ట్రాన్స్పరెన్సీ కనిపించిందా? ఇవేవి కనబడలే మీకు. కేవలం ఏం కనబడ్డది? ఏ ఐఎంఎఫ్ పైసలల్లా పాకిస్తాన్కి వచ్చినప్పుడల్లా అంటే టెర్రర్ స్పిల్ ఓవర్ కనిపించింది. పాలు ఉప్పొంగినాయి అంటాం చూడు, పొయ్యి మీద పెడితే వీళ్ళు మంట పెట్టినంత సేపు మనము వేడెక్కి పాపం పాలు పొంగితే మంచిదేమో అనుకుంటాం. ఈడ టెర్రర్ సంస్థలు ఫ్యాక్టరీలు పొంగుతున్నాయి పాకిస్తాన్లో గంతే. ఎప్పుడెప్పుడైతే పాకిస్తాన్కి అమౌంట్ దొరుకుడు మొదలైందో భారత్ సైనికులకు భారత్ ఛాతి మీద బుల్లెట్లు పడతనే ఉన్నాయి ఏదో రకంగా. కంప్లీట్గా ఈ బెయిల్అవుట్లు అనేది పాకిస్తాన్ని కాపాడనికే కాదు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పాకిస్తాన్ యొక్క ఆర్మీ మీద నమ్మకం లేక టెర్రర్ నెట్వర్క్కి ఫండింగ్ చేస్తున్నారు. వెనకటికి అల్ఖైదా, ఇప్పుడు ఆ అల్ఖైదా సబ్సిడరీయే పాకిస్తాన్. ఈ ఐఎంఎఫ్ కంప్లీట్గా ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఇలా పనేముంటుంది రా ఈ ఐఎంఎఫ్ వాళ్ళది పైసలు ఇచ్చిన తర్వాత పాకిస్తాన్కి ఏనంటే బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్, కరెక్ట్గా చెప్పాలంటే చొరబాటుదారులను పెంచుడు.